అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. భర్త మర్డర్కు భార్య స్కెచ్. నలుగురు యువకులతో కలిసి అటెంప్ట్. భర్తకు బీరు తాగించి బాటిళ్లు, రాళ్లతో దాడి. ప్రాణాలతో బయటపడ్డ భర్త. కేసు దర్యాప్తు చేసి నిందితుల అరెస్ట్. తొలి వెలుగు, హైదరాబాద్. సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. జీవితాంతం తోడు ఉంటానని పెళ్లినాడు ప్రమాణం చేసిన భార్యాభర్తలు ఒకరిపై ఒకరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇటీవల కాలంలో భార్యలు భర్తల పాలిట మృత్యువుగా మారిన ఘటనలు తరచుగా జరుగుతుండడం కలకలం రేపుతోంది. ఇతర పురుషుల మోజులో పడి తాళికట్టిన భర్తలను పక్కా ప్రణాళికతో హత్య చేసి కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ గరంలో జరిగింది. కుత్బుల్లాపూర్లోని దుండిగల్ పిఎస్ పరిధిలో ఓ భార్య భర్తను హత్య చేయాలని స్కెచ్ వేసింది. ఈ మేరకు నలుగురు కుర్రాళ్ల సహాయం తీసుకుంది. భర్తకు బీర్ తాగించి అనంతరం బీర్ బాటిళ్లు, రాళ్లతో దాడి చేయించింది. దీంతో భర్త తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో అతడు చనిపోయాడని భావించిన యువకులు అక్కడ నుంచి పరారయ్యారు. అయితే భార్య ప్లాన్ బెడిసికొట్టింది. గాయాలతో బయటపడ్డ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె గుట్టు రట్టయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాచుపల్లి పిఎస్ పరిధి రాజీవ్ గృహకల్పలో రాందాస్ నాయక్ 33, జ్యోతి అనే దంపతులు నివసిస్తున్నారు. రాందాస్ వనపర్తి జిల్లా పెద్దగూడెంకు చెందినవాడు. ఈ దంపతులకు 2009లో పెళ్లి జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో గత 3 ఏళ్లుగా విడిగా ఉంటున్నారు. నెల రోజుల క్రితం భార్యాభర్తలతో కుటుంబ సభ్యులు, పెద్దలు చర్చించి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే వారం రోజులుగా దంపతుల మధ్య మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భర్తపై కోపంతో రగిలిపోయింది. ఖచ్చితంగా భర్త అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేసింది. జ్యోతి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భర్తను అడ్డుతొలగించుకునేందుకు పథకం వేసింది. ఆమె గోపి అనే వ్యక్తిని పురమాయించడంతో అతని సమీప బంధువు హేమంత్తో కలిసి పథకం వేశాడు. ఈ క్రమంలో జూలై 26న రాత్రి 8:30 గంటలకు గోపి స్నేహితులు శ్రీకాంత్, కరీముద్దీన్, సుబోధ్, హేమంత్తో కలిసి బౌరంపేట ఉందిరమ్మ కాలనీకి వెళ్లేదారిలో మద్యం మత్తులో ఉన్న రాందాస్ నాయక్ను మద్యం బాటిల్తో తలపై బలంగా కొట్టారు. చనిపోయాడని గ్రహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. భర్త మర్డర్కు భార్య స్కెచ్. నలుగురు యువకులతో కలిసి అటెంప్ట్. భర్తకు బీరు తాగించి బాటిళ్లు, రాళ్లతో దాడి. ప్రాణాలతో బయటపడ్డ భర్త. కేసు దర్యాప్తు చేసి నిందితుల అరెస్ట్. తొలి వెలుగు, హైదరాబాద్. సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. జీవితాంతం తోడు ఉంటానని పెళ్లినాడు ప్రమాణం చేసిన భార్యాభర్తలు ఒకరిపై ఒకరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇటీవల కాలంలో భార్యలు భర్తల పాలిట మృత్యువుగా మారిన ఘటనలు తరచుగా జరుగుతుండడం కలకలం రేపుతోంది. ఇతర పురుషుల మోజులో పడి తాళికట్టిన భర్తలను పక్కా ప్రణాళికతో హత్య చేసి కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ గరంలో జరిగింది. కుత్బుల్లాపూర్లోని దుండిగల్ పిఎస్ పరిధిలో ఓ భార్య భర్తను హత్య చేయాలని స్కెచ్ వేసింది. ఈ మేరకు నలుగురు కుర్రాళ్ల సహాయం తీసుకుంది. భర్తకు బీర్ తాగించి అనంతరం బీర్ బాటిళ్లు, రాళ్లతో దాడి చేయించింది. దీంతో భర్త తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో అతడు చనిపోయాడని భావించిన యువకులు అక్కడ నుంచి పరారయ్యారు. అయితే భార్య ప్లాన్ బెడిసికొట్టింది. గాయాలతో బయటపడ్డ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె గుట్టు రట్టయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాచుపల్లి పిఎస్ పరిధి రాజీవ్ గృహకల్పలో రాందాస్ నాయక్ 33, జ్యోతి అనే దంపతులు నివసిస్తున్నారు. రాందాస్ వనపర్తి జిల్లా పెద్దగూడెంకు చెందినవాడు. ఈ దంపతులకు 2009లో పెళ్లి జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో గత 3 ఏళ్లుగా విడిగా ఉంటున్నారు. నెల రోజుల క్రితం భార్యాభర్తలతో కుటుంబ సభ్యులు, పెద్దలు చర్చించి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే వారం రోజులుగా దంపతుల మధ్య మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి.
దీంతో భర్తపై కోపంతో రగిలిపోయింది. ఖచ్చితంగా భర్త అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేసింది. జ్యోతి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భర్తను అడ్డుతొలగించుకునేందుకు పథకం వేసింది. ఆమె గోపి అనే వ్యక్తిని పురమాయించడంతో అతని సమీప బంధువు హేమంత్తో కలిసి పథకం వేశాడు. ఈ క్రమంలో జూలై 26న రాత్రి 8:30 గంటలకు గోపి స్నేహితులు శ్రీకాంత్, కరీముద్దీన్, సుబోధ్, హేమంత్తో కలిసి బౌరంపేట ఉందిరమ్మ కాలనీకి వెళ్లేదారిలో మద్యం మత్తులో ఉన్న రాందాస్ నాయక్ను మద్యం బాటిల్తో తలపై బలంగా కొట్టారు. చనిపోయాడని గ్రహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.